ఓకే. నమస్తే అండి. నేను రికార్డ్ చేస్తున్నాను మన కన్వర్జేషన్‌ని. ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తాం. మరి మీకు ఓకేనా? ఓకే అండి. యెస్. ఓకే. బర్త్ డీటెయిల్స్ 10/10/96 5:20 AM మిర్యాలగూడ అంతేనా? అంతే. 5:20 అనేది నాకు ఎగ్జాక్ట్‌గా తెలీదు. 5:15, 5:10, 5:20 అలా. అదే అదే అదెట్లా తెలిసింది మరి? అది యాక్చువల్లీ ఒక పేపర్‌లో 5:3 అని రాసుంది. ఒక పేపర్‌లో 5:10 అని రాసుంది. ఇంకో పేపర్‌లో 5:15 అని రాసుంది. ఎక్సలెంట్. ఎక్సలెంట్. బా రాశారు. 5, 6 తీసుకుందాం మనం. ఓకే. సెట్ అయిపోద్ది. సో ఓకే. మీది ఓకే. సింహ రాశి కన్యా లగ్నం కదా? అవును. 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 ఓకే. అంటే నాకు తెలిసి ఒకటి హెడ్ బయటకు వచ్చినప్పుడు, ఒకటి బేబీ రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇట్లా ఒక్కొక్కటి అన్నీ నిజమే కావచ్చు కానీ ఇట్లా ఏదో అయి ఉండొచ్చు. ఐ ఐ థింక్ అసలు మా మదర్‌ని అడిగితే అయితే హాస్పిటల్ లోపలికి వెళ్ళేటప్పుడు చీకటి ఉండి బయటికొచ్చినప్పుడు వెలుతురుంది అని అంటారు. ఆ, యాహ్! ఇప్పుడు హాస్పిటల్లోకి వెళ్ళేటప్పుడు చీకటి ఉంటుంది. డెలివరీ అవ్వగానే 2 minutes బయటికి పంపించారు కదా. యాహ్! సమ్ హాఫ్ ఎన్ అవర్, 1 అవర్. యాహ్! అవును. ఇప్పుడు మీరు అక్టోబర్లో పుట్టారు. 6 గంటల హ్మ్. 7 నిమిషాలకి సూర్యోదయం అయింది. సో ఆబ్వియస్లీ 6 అంటే 5:45 నుంచి కూడా తెల్లవారుతున్నట్టు కనబడతా ఉంటది కదా మనకి. ఆ! అవును. నిజం. నిజం. సో వీళ్ళైతే రాశారు కదా. రాయడం అంటే ఇంకా లేదు యాక్చువల్లీ. రాయడం అంటే ఐ డోంట్ నో. ఐ నెవర్ ఆస్క్డ్ దెమ్ లైక్ వాట్ ఈస్ మై డేట్? వాట్ ఈస్ మై టైమ్? అట్లా అని నేనేం అడగలేదు. వాళ్ళు 5:10, 5:15 అట్లేమో 5:04 అట్లా అని చెప్తారు అంతే. నేను నేనైతే 5కి 5:15 అంటే నేను రివర్స్ ఇంజినీరింగ్ చేసుకొని కొన్నిసార్లు నా చార్ట్ నేను అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తే పక్కా 4:45కి తర్వాత 5:15కి లోపల ఆ స్పాన్ మధ్యలో అని నేను అనుకుంటున్నాను. నా గెస్ అయితే. సరే మీది వదిలిపెట్టేయండి రీసెర్చ్. వాళ్ళు ఓకే. చెప్పిన దాని ప్రకారం ఒరిజినల్గా ఏదైతే ఉందో అది వాళ్ళ హాస్పిటల్కి ఎప్పటికి వెళ్ళారు? హాస్పిటల్ కి మమ్మీ అయితే ఒక 4 అలా వెళ్ళా అని చెప్తుంది. 3:30, 4 వెళ్ళేటప్పుడు చాలా చీకటి ఉంది ఫైవ్ అని ఫైవ్ చెప్తుంది. ఫిఫ్టీన్ రాసింది కదా. ఫైవ్ ఫైవ్ అట్లా రాయలేదు వాళ్ళు, అసలు 5:10 ఏం రాయలేదు. 5:03, 5:10, 5:10 అనేది డాక్టర్ రాసిచ్చాడు. బట్ మా మమ్మీ అంటుంది లేదు 5:10 కాదేమో 100% అది ఆ, అని నేను అనుకోవట్లే అన్నది. మరి డాక్టర్ ఎందుకు రాసి ఇచ్చిండ్రు అట్లా? మన బర్త్ టైం మార్చేస్తే ఆయనకి ఏమొస్తుంది? అంటే యాక్చువల్లీ నా బర్త్ సర్టిఫికేట్ మేము కాలేజ్ అయిపోయిన తర్వాత తీసుకున్నా. అప్పట్లో ఆయన రాసి ఇవ్వలేదు మనకి. నేను పుట్టినప్పుడు కాలేజ్ ఇవ్వలేదు. అయిపోయాక పుట్టినప్పుడు వెంటనే తెచ్చుకోలేదు వీళ్ళు. నేను ఉమ్. మొన్న అంటే అప్పుడు అదే ఒక కాలేజ్ అయిపోయిన 25 ఏళ్ల తర్వాత ఏదైనా తర్వాత వెళ్ళిండు. ఎగ్జామ్స్ కి ఎగ్జాక్ట్లీ ఏదైనా ఎగ్జామ్స్ కి పనికొస్తదేమో అట్లా అని తెచ్చుకుందామని తెచ్చుకున్నారు అంటే. ప్రూఫ్ కోసం అలా అక్కడ తెచ్చుకున్నా. ఎట్లా రాసి ఇచ్చిండ్రు? వాళ్ళ ఇష్టం వచ్చినట్టు రాసి ఇచ్చిండ్రు. 25 ఏళ్ల తర్వాత వాళ్ళకి ఎట్లా గుర్తున్నది? అది తెలియదు. మా డాడీ వాళ్ళ ఇంకా దగ్గర అన్ని వెళ్ళి రికార్డు ఉంటది తెచ్చాడు. కదా, రికార్డులో రాసుకుంటారు కదా వాళ్ళు. ఆ రికార్డులదే కాపీ చేసి మన చేతిలో పెడతారు కదా. ఆ ఆ హాస్పిటల్ ఆ హాస్పిటల్ ఏంటంటే ఒక ఆయనది. వాళ్ళ ఇప్పుడు వాళ్ళ కొడుకు ఇంకా కోడలు నడుపుతున్నారు ఆ హాస్పిటల్. అవును, బుక్ మాత్రం పాతదే సో ఉంటది కదా. ఓల్డ్ డాక్యుమెంట్స్ లేవు అక్కడ. మా లేవా? ఫాదర్ ఏ టైం చెప్పారో ఆ టైం రాశారు అందులో. ఓహో, ఉమ్. అద్భుతం అద్భుతం అద్భుతం. సో మరి ఇప్పుడు మనం ఏం చెప్పాలి? ఫ్- అంటే పక్క 5, 6, 5 ఆ టైంలోనే అని నేను అనుకుంటున్నా. మీకు చాలా ఈజీగా తెలిసిపోతుంది నేను నా క్వాలిటీస్ అలా చెప్తే. ఇంపాసిబుల్. నేను నా క్వాలిటీస్ చెప్తా, మీరు చెప్పగలుగుతారా? నాకు మీ అంత ఎక్స్పీరియన్స్ లేదు. ఎక్స్పీరియన్స్ ఉన్నా మీ లేకపోయినా అంత అక్కడ ఒక ప్రజ్ఞ మనిషి కూడా లేదు. క్వాలిటీస్తో వాటితో అసిస్ట్ చేయడం పూర్తి స్థాయిలో రైట్ కాదు. ఇది ఓకే. మరి 5:10 వేయండి. ఏం కాదు. ఏం కాదా? ప్రిడిక్షన్ పోతే నేను 5:10 తోటి ఏప్రిల్ మంత్లో ఏప్రిల్ ఫుల్ అవుతాను నేను, అంతే కదా. మేము ఎప్పుడు చెప్పించుకున్నా 5:10 అలానే చెప్పించుకుంటా నేను. 5:10 అంతే. మరి ఆల్రెడీ చెప్పించుకున్నాక నేను ఎందుకు చెప్పాలి? అంటే ఎప్పుడు నేను చెప్పించుకుంది కూడా ఎప్పుడో కాలేజ్‌లో అప్పుడే. అది కూడా మ్మ్. మళ్ళీ ఈ మధ్యలో టైంలో చెప్పించుకోలేదు నేను. ఓకే. ఓకే సరే. యాహ్!
5-6 అయితే ఒక జోన్ పాసిబిలిటీ ఉన్నది. దానికన్నా ముందు జోన్స్ చాలా ఉంటాయి. ఇట్లా 30 మినిట్స్కి ఒక జోన్ వేసుకుంటే నేను వెళ్ళిపోతాను అనమాట. ఓకే, సో ఓకే. అది అదే జోనా కాదా అనేది మనకి ఎట్లా తెలియాలి? ఇది సో మన ఫిజికల్ డెఫినెట్లీ ఇట్స్ ఏ క్వాలిటీస్ ఇంకా ఛాలెంజింగ్ సిచ్యువేషన్. దాని మీద సాహసం అయ్యో! నేను చేయను. ఓకేనా? ఇన్ ఫ్యూచర్ ఓకే. బర్త్ టైం రెక్టిఫికేషన్ టూల్ రెడీ అయిన తర్వాత అనౌన్స్ చేద్దాం. చేసిన తర్వాత అప్పుడు మీరు దాని మీద చేయొచ్చు. మీ ఎమోషన్తో మీరు దానిలో మెసేజ్ చేస్తున్నారు అనుకో, ఈరోజు కాఫీ తాగాను చాలా మంచిగా అనిపించింది, ఈరోజు ఒకడిని కొట్టాను హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో అట్లా మీకు ఏదైతే ఎమోషన్ రేజ్ అవుతుందో ఆ ఎమోషన్ రేజ్ అయినప్పుడు దాన్ని మీరు అప్డేట్ చేస్తూ ఉంటే ఆ యాప్ని ట్యాప్ ట్యాప్ అది దాన్ని ఏమంటారు, ఆ స్క్రీన్ని ట్యాప్ చేసి మీ ఎమోషన్ని ఏదో ఒక ఎమోజీ పెట్టేసేసి మీరు అప్డేట్ చేస్తే వెళ్ళొచ్చు అనమాట. ఒక 5-6 ఎమోజీలు ఇస్తాము 0 to 5 రేటింగ్లో. సో ఆ ఓకే. ఎమోషన్ని బట్టి +-5 -5 ఇచ్చేసి అప్పుడు అలా ఎన్నిసార్లు అయితే ట్యాప్ చేస్తారో, ఎన్నిసార్లు అయితే మీకు కొన్ని ఎమోషన్స్ రేజ్ అయితే వెళ్తాయో అట్లా ఆటోమేటిక్గా కొన్నిసార్లు ఆ రూలింగ్ ప్లానెట్స్ వస్తాయి. వాటిని ట్రాక్ చేసి అది నేను కరెక్ట్ చేయాలా మీరు కరెక్ట్ చేయాలనే దాన్ని బట్టి లొకేషన్ సెట్ చేసి అట్లా చేస్తూ ఓకే. వెళ్తే కొన్ని రోజుల తర్వాత అది మీకు ఒక కామన్ రూలింగ్ ప్లానెట్స్ని ఐడెంటిఫై చేస్తుంది. దానికి అదే చేస్తుంది. నేను ఆటోమైజేషన్ గురించి ఓకే. చెప్తున్నా, మాన్యువల్ గురించి చెప్తలే. మాన్యువల్గా ఓకే. ఇప్పుడు ఓకే. ఇదంతా నేను ఓకే. చేస్తున్నాను. సో అప్పుడు ఓకే. అదంతా ఏదైతే చేసిందో నేను కొన్ని జోన్స్తో నాడీతత్వ సిద్ధాంతంతో ఏదైతే ఈ టేబుల్లో చూసి వెరిఫై చేస్తున్నానో ఈ పాసిబిలిటీ జోన్స్లో ఆల్రెడీ మనకు తెలుసు రేంజ్. లెట్ సపోజ్ టు సే 4 AM టు ఓకే, లెట్ సపోజ్ టు సే 3 AM టు 6 AM అని మనకు తెలిసింది. ఆ రేంజ్లో ఓకే. ఎన్ని జోన్స్ వస్తాయి? సో 3 to 6 3 hours 3 into 2 సో 6 జోన్స్ వచ్చాయి. 6 hours. 6 సో zones 6 వస్తాయి. జోన్స్ హాఫ్ అన్ వచ్చాయి. ఈ అవర్ 6 ఒకటి. జోన్స్ లో బెస్ట్ ఆఫ్ రూలింగ్ ప్లానెట్స్ ఎక్కడ ట్యాప్ చేస్తున్నాయి? అర్థమైందా? బెస్ట్ ఆఫ్ రూలింగ్ ప్లానెట్స్ ఏ జోన్ ని ట్యాప్ చేస్తున్నాయి అంటే అప్పుడు లగ్నము, నక్షత్రము, సబ్లాడు ఇవన్నీ ఉంటాయి కదా. అలానే చంద్రుడికి స్టారు, సబ్బు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని. అట్లనే లగ్నం డిగ్రీలు, చంద్రుడి డిగ్రీలు ఉంటాయి కదా. సో వాటిని అది వెరిఫై చేయడానికి ట్రై చేస్తుంది అనమాట మ్యాథమెటికల్లీ. దానికి అదే చేయాలి, నేను చేయొద్దు. నేను ఇప్పుడు ఓకే. మాన్యువల్ గా ఓకే. చేసేది ఆటోమేట్ చేయడానికే కదా ఈ రీసెర్చ్ ప్రోగ్రామ్లు, ఆస్ట్రాలజీ అవును. టూల్స్ అవును. ఇవన్నీ. అవును. అవును. మరి ఇంకా మనకి 100% చేసేయాలని అక్యురేట్ కోరుకోవట్లేదు. రావడానికి 100% చేసి అక్యురేట్ కొంచెం. కొంతవరకు హ్యాండీగా క్విక్ గా రెడీగా ఉండాలన్నమాట. అట్లా ఓకే. అసిస్టెంట్ లాగా. ఓకే. సో ఓకే. అవన్నీ అది చేసి అప్పుడు ఫైనలైజ్డ్ గా ఇదిగో ఇన్ని రోజుల నుంచి 8 months నుంచి 6 months నుంచి తిను ఇలా 3-4 days కో 5 days కో తన ఎమోషన్ ని రేజ్ చేసి స్టోర్ చేసింది. ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇట్లా ఉన్నది అని అనగానే ఎస్ సూపర్, దీన్ని ఇట్లా యాప్ చేసేయచ్చు అని మనము దాన్ని ఆఫ్ చేయొచ్చు. అప్పుడు ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా అప్పుడు ఈవెంట్స్ అన్ని సింక్ లోకి వచ్చేస్తాయి అనమాట. ఓకే. సో ఇది ఓకే. సూన్ మేము అర్థమైంది. అనౌన్స్ చేస్తాము. చేసినప్పుడు మళ్ళీ అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అది కూడా వీడియో రికార్డింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు మనం ఆలోచిద్దాం. ఇప్పటికైతే ఏమంటారు ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు రీసెర్చ్ చేసుకోండి. ఇప్పుడు నేను నాకు జాబ్ ఎప్పుడు వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్, ఇలా డీటెయిల్స్ చెప్తే ఇప్పుడు మీరు మనకి కొంచెం ఈజీగా రీసెర్చ్ చేశారు వచ్చేస్తుంది కదా, కదా. మీరు ఆస్ట్రాలజీ మీద ఒక 5-6 ఏళ్ల నుంచి రీసెర్చ్ చేస్తున్నారు కదా. సో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి. అడగండి, ట్రై చేస్తాను. మీకు ప్రతి గ్రహం ఏదో ఒక నక్షత్రంలో ఉంటూ ఇంకో గ్రహంతో సంబంధాన్ని కలిగి ఉంటుందా? ప్రతి గ్రహం ఒక నక్షత్రంతో కలిసి ఇంకొక గ్రహంతో సంబంధం ఉంటుందా? ఉంటది కదా, దృష్టి ఉంటుంది కదా. పార్షియల్ ఎఫెక్ట్ అయినా చూపిస్తుంది. పార్షియల్ ఎఫెక్ట్ ఏదో ఒక ఎఫెక్ట్, దృష్టి, నక్షత్రము, గ్రహ దృష్టి, గ్రహాల కలయిక, ఇలా 3 రకాలుగా సంబంధాలు వస్తుంటాయి కదా. అవును. అవును. అలానే గ్రహం సబ్లాడ్ గ్రహం కనెక్షన్ కూడా కలిసి ఉంటుంది కదా. ఉమ్. ఇవన్నీ కనెక్షన్ వచ్చినప్పుడు అన్ని గ్రహాలు ఒక గ్రహం నుంచి ప్రతి గ్రహానికి సంబంధం ఉన్నట్టేనా, ప్రూవ్ చేసినట్టేనా? అంతే కదా, ఇంటర్ రిలేటెడ్ అవన్నీ. ఇంటర్ రిలేటెడ్ అయిన గ్రహాలు ఇక ఏ రాశిలో ఉంటే అన్ని రాశుల్లోనూ ఉన్నట్టే కదా. అది అంటే కంప్లీట్ గా ఉండవు కదా, పార్షియల్ కంప్లీట్ ఉంటాయి కదా. ఉండకపోయినా పార్షియల్ దాని మధ్య ఎఫెక్ట్ లింక్ ఉంటాయి ఉందిగా, కదా. వాటి మధ్య లింక్ ఉందిగా. లింక్ ఉంటది, లింక్ ఎందుకంటే కో లింక్ ఎగ్జిస్టెన్స్ అవుతాయి ఉన్నప్పుడు కదా అవన్నీ. మీకు జరగని ఒక విషయాన్ని మీకు ఆల్రెడీ మ్యారేజ్ కాకుండానే మ్యారేజ్ అయిపోయినట్టు, మ్యారేజ్ అయినా మ్యారేజ్ కాలేదన్నట్టు ప్రూవ్ చేయొచ్చుగా. అంటే కో ఎగ్జిస్టెంట్ కదా అవి. అవును, నేను అదే చెప్తున్నా. ఇప్పుడు మీకు ఎన్ని దశాభుక్తుల్లో మీకు 7 సిగ్నిఫికెన్స్ చూపించాను. అవును, మీరు అన్నది నాకు అర్థమే. అంటే ఇక్కడ ఛాన్స్ ఉంది, సో అయ్యి ఉండొచ్చు, ఇది మాక్సిమం ప్రాబబిలిటీ అట్లా ఈ ప్రతి టైంలో అని దశాభుక్తులోనూ చెప్పొచ్చు చెప్తా మనం. ఛాన్స్. అవును, ప్రతి దశాభుక్తులోనూ ఛాన్స్ మీరు చెప్తా. అన్నది నిజం.
అవునవును. అవును. అట్లా అప్పుడు 6, 7 పాసిబిలిటీస్ రావచ్చు. మీరు చెప్పిన ప్రతి ఈవెంట్ ప్రతి దశాభుక్తిలోనూ జరిగిపోయేదానికి ఛాన్స్ వస్తుందిగా. అవును. నిజమే. నిజమే. అవును. అప్పుడు మీరు నిజం. అది ఎట్లా నిజం. రెక్టిఫై అవును. చేస్తారు ఈవెంట్స్ తో? మరి ఎట్లా చెప్పడానికొస్తది అసలు మనకి? అట్లంటే మనం అసలు ఎప్పటికీ కరెక్ట్‌గా ప్రిడిక్ట్ చేయలేం కదా! మరలా అంటే. అదే కదా గేమ్. సో ఇక్కడ ఈ జోన్స్ తీసుకొని, సో నేనేమంటున్నాను, ఈవెంట్ బేస్డ్ గా రెక్టిఫికేషన్ కి వెళ్ళకూడదు. ఒక చెట్టు ఆకును పట్టుకొని నువ్వు అట్లంటున్నారా? చెట్టు మొదల్ని ఇప్పుడు నేను వెతకలేవు. అడిగిన క్వెషన్‌కి రివర్స్ నుంచి చెప్పారు. నాకిప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఓకే. వెలిగిందా? ఓకే. ఓకే. వెరీ గుడ్. ఎలిగింది. ఎలిగింది. యాహ్! గాట్ ఇట్. ఓకే, రైట్. ఓకే. సో ఒక థాంక్ యూ. చెట్టు థాంక్ యూ. ఆకును పట్టుకొని ఒక రూట్ ని వెతకలేం. చెట్టు మొదల్ని పట్టుకొని ఆకు దాకా వెళ్ళాలి. ఓకే. ఓకే. సో అట్లా చేస్తే తప్పుపోతుంది. అవును. అంటే అట్‌లీస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడానికి వాళ్ళు టెన్షన్ పడకుండా ఉండడానికి దేనికి జస్ట్ అలా టెన్షన్ చూసి పడుతున్నారు? చెప్తే వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారని. రిలాక్స్ అంటే రిలాక్స్ అయ్యే టైం రాలేదేమో, మనం ఏం చేద్దాం దానికి. ఓకే. వెతకమానండి, జాతకం పక్క పెట్టండి. జాతకంలో ఉన్నది జరగడం కాదు కదా, జరిగేదే జాతకంలో చెప్తున్నారు అంతేనా. జరిగే అవును. సో అవును. యాహ్! ట్రూ. జరిగేదానికి ప్రయత్నం చేయాలి కదా. హ్మ్. యెస్. సో ప్రయత్నం చేయమనండి. ఇంట్లో ఉండి టెన్షన్ పడితే ఏం రాదు, బయటికి వెళ్ళి మనం చెయ్యాల్సిందే. యాహ్! ఆల్ ది బెస్ట్ అండి. యెస్. నమస్తే. యెస్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థాంక్ యూ.